కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. చివరగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు చూసాం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది చూసాం, అంతకుముందు సయ్యద్ రఫీ గారు మాట్లాడింది చూసాం. సయ్యద్ రఫీ గారు ఏమంటున్నారంటే దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి నష్టం ఏం లేదు, ముప్పేం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇది కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఈ విధంగా బహిరంగ సభల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎదుట ఆ పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యుడు, పొలిట్ బ్యూరో సమావేశాలు జరుగుతుంటాయి మామూలుగా, చాలా ఇంటర్నల్ 4 గోళ్ల మధ్య జరిగి తీసుకునే డెసిషన్స్ చాలా ఉంటాయన్నమాట. కానీ అవన్నీ లేకుండా బహిరంగంగా ఇది ఒక పెద్ద ఉద్యమం మాదిరి తయారు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి కొంతసేపు బీజేపీ నుంచి కూడా మీరేమైనా డిప్యూటీ సీఎం పదవి అడిగే అవకాశాలు ఉన్నాయా రవికిరణ్ గారు? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకెళ్ళి ప్రజల యొక్క మద్దతు కోరారు. ప్రజలు ఈ 3 పార్టీలకి అవకాశం కల్పించారు. దానిలో సీట్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని పార్టీలు తక్కువ తీసుకుని ఉండొచ్చు. బట్ అందరి పార్టీలు, అందరి నాయకుల యొక్క అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పురంధేశ్వరి గారు, అందరూ నాయకుల యొక్క కృషి ఉంది. సో ప్రభుత్వం ఏర్పడ్డాక రాజుగారు ఎవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎవరు ఉప ముఖ్యమంత్రి అవ్వాలని 3 పార్టీ అగ్రనేతలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎక్కడ ఫలానా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతో నానాజీని మీరు మంత్రి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఎవరు ఇవ్వాల్సిందే డిమాండ్ అని జనసేన అడగలేదు. లేకపోతే విష్ణుకుమార్ రాజు గారు 2వ ఎమ్మెల్యే, ఆయనకి ఎందుకు మంత్రి, ఆయన అర్హుడు ఎలా అయ్యారు, సత్యకుమార్ యాదవ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన అర్హుడు అయ్యారు అని మేము ఎక్కడ అడగలేదు. అలాగే టీడీపీలో కూడా అనేకమైన సోమిరెడ్డి చంద్రశేఖర్, హేమూల్ లాంటి యనమల రామకృష్ణ గారు మా జిల్లా వాసి, ఆయన మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ఎవరు ఏ కార్యకర్త వచ్చి నిలదీయలేదు. ఇది 3 పార్టీ యొక్క అగ్రనేతలు కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయం మీద పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు 7 మాసాల్లో ప్రగతి చూసుకుంటే నభూతో నా భవిష్య. అవును, అటుపక్క ప్రతిపక్ష పార్టీ అదే కదా ఇప్పుడు సమస్య, అదే కదా అభివృద్ధి ఏమో అద్భుతంగా సాగుతోంది, పాలన బాగుంది. కానీ ఎందుకు ఇప్పుడు అనవసరంగా ఈ రాద్ధాంతాన్ని తీసుకొచ్చి, ఇందాక మస్తన్ రావు గారు చెప్పినట్టు అదేదో ఒక చిన్న కథ మనం గతంలో చిన్నప్పుడు విన్నాం, కోతుల కథ. 2 కోతులు పోయి ఏదో పంచమని చెప్పి ఆస్తులు పంచమంటే 3వ కోత ఏదో లాభపడ్డట్టు ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. చెప్పండి సార్ రవికిరణ్ గారు. ప్రతిపక్ష పార్టీ అసలు కుర్చీలో పట్టిన ఎలుకలా తయారైంది, వారికి అర్థం కావట్లేదు. ప్రజలు కూడా అత్యంత ఆనందంగా ఉన్నారు. 7 మాసాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా సహకారం అందిస్తున్నారు నిన్న కూడా మనం చూసాం. 7 మాసాల్లో 4 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు, అమరావతి అడుగులు పడింది, పోలవరం పరిగెడుతుంది, ఆర్ఐఎన్ఎల్ విశాఖ స్టీల్ ప్లాంట్ కొలిక్కొచ్చింది, పెద్ద పెద్ద అడిషనల్ మెటల్ లాంటివి వస్తున్నాయి. నారా లోకేష్ గారి నాయకత్వంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు 14,000 కోట్లు పెట్టుబడులు ఓరగోళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీ 13,000 కోట్లతో వచ్చే పార్క్ ని అభివృద్ధి చేయడానికి 18,100 కోట్లతో అగ్రిమెంట్లు, బీపీసీఎల్ 80,000 కోట్లు, ఈ అసలు గ్రీన్ హైడ్రోజన్ 1,80,000 కోట్లు, అసలు రోడ్లు సంక్రాంతికి మంచి రోడ్లు చక్కగా వెళ్తున్నాం. ఈ తరుణంలోనే ఎంపీ యొక్క ఎలక్షన్స్ వచ్చాయి. ఏ పార్టీ కార్యకర్త కాకినాడ నుంచి సానా సతీష్ గారికి ఇవ్వండి రాజ్యసభ సీటు అని ఎవరూ అడగలేదు. లేకపోతే యనమల రామకృష్ణుడు మా జిల్లాలోని సీనియర్ నాయకుడు, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు రాజ్యసభ సీటు? లేకపోతే భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు సోమవీర్రాజు గారు, ఆయనకి ఎందుకు మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదు, ఇవ్వండి అని ఎవరు అడగలేదు. పార్టీ పెద్ద నేతలు, ముఖ్య నేతలు ముగ్గురు కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నారు. సానా సతీష్ గారిని పంపుతాం అక్కడి నుంచి, లేదా బీదా మస్తాన్ రావు గారు టీడీపీ నుంచి పంపుతాం, అలాగే బీజేపీ నుంచి కృష్ణ గారిని పంపుతాం. ఎవరు నాగేంద్ర బాబు గారి గురించి కూడా అడగలేదు. అయినా సరే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. జనసేన నుంచి నాగేంద్ర బాబు గారిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేద్దాం అని చెప్పి, మంత్రి చెయ్యండి అని చెప్పి ఎవరు అడిగారా? రాజు గారు జనం డిమాండ్ చేయలేదు కదా. అంటే పార్టీ అధినేతలు అక్కడ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నారు. వినపడుతుందండి?
హలో, చెప్పండి సార్, చెప్పండి. వినిపిస్తాం చెప్పండి సార్. ఓకే, సో పార్టీ అధినేతలు కూర్చొని 4 walls లో వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాన్ని ముందుకు వెళ్తారు. ఈ రోజు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలన్నా, లేకపోతే సత్యకుమార్ యాదవ్ గారిని బీజేపీ తరఫు నుంచి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి చేయాలన్నా, లేకపోతే పురంధేశ్వరి గారిని చేయాలన్నా పార్టీ నిర్ణయం తీసుకుంటది. అక్కడ సమర్థత అన్నది కోల్మానం కాదండి రాజు గారు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి సమర్థత ఉంది. రాజీవ్ గాంధీ గారు 40 ఏళ్లకే ప్రధానమంత్రి అయినప్పుడు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు, అలాగే పురంధేశ్వరి గారు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? అందరికీ ఉంటే అందరూ సమర్థులే. సమర్థత విషయంలో వచ్చేసి అందరూ సమర్థులే. అయితే అక్కడ కూటమి పార్టీలు కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అది ఒక పొలిటికల్ నిర్ణయం. ఆ 3 పార్టీలు అధినేతలు కూర్చొని నిర్ణయం తీసుకోవాలి. అయితే దీన్ని మనం పక్కన పెట్టి పార్టీ నాయకులు కార్యకర్తలు, మాకు కూడా మేము అడిగాం స్టార్టింగ్ లోనే మా పార్టీని, ఏదండి ఇప్పుడు మహారాష్ట్రలో 3 పార్టీలు కలిసి వెళ్ళాం, ఒకరు ముఖ్యమంత్రి అవుతున్నారు, 2 ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ 2014లో కూడా మనం అధికారంలోకి వచ్చాము, అప్పుడు ఉప ముఖ్యమంత్రి టీడీపీ కేవలం 2 ఉప ముఖ్యమంత్రులు పెట్టుకున్నారు, అర్థం లేదు. ఇప్పుడు కూడా ఇలా అవుతుంది, మనకన్నా ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టారు, మరి మనం ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి ఆ రోజు అనడం జరిగింది. అది ఇంటర్నల్. సో ఇది ఇంటర్నల్ కదా. ఏంటంటే పార్టీ అధిష్టానం ఆ సమయంలో ఆ తగు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు చర్చ ఎప్పుడైతే మనం పబ్లిక్ డొమైన్ లో తీసుకొస్తున్నారు రాజు గారు, సమస్య ఏమవుతుందంటే ఒక పక్కన మీరు అలా అడిగే నాయకులు ఒకసారి ఆ పక్కన వైసీపీ ఛానల్స్, లేకపోతే వైసీపీ పేపర్లు, వైసీపీ యూట్యూబ్ అనుకూల ఛానల్స్, లేకపోతే వైసీపీ కార్యకర్తల వైపు ఒకసారి చూడండి. అప్పుడు ఏమవుతుంది? రెచ్చగొట్టేస్తున్నారు. కార్యకర్తలు రెచ్చగొట్టేస్తున్నారు. కార్యకర్తలు రెచ్చగొట్టేయడం వల్ల ఏమవుతుంది? సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తుంది. మీ ఓటు గొప్పంటే మా ఓటు గొప్ప, మీ ఓటు గొప్పంటే మా ఓటు తురుము, చేయదు. సయోధ్యగా ఉండవలసిన కార్యకర్తల మధ్య డిస్ప్యూట్ వస్తుంది రాజుగారు. సయోధ్యగా ఉండవలసిన. అవును సార్. ఓకే రవికిరణ్ గారు, ఓకే మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను, టైం అవుతుంది. ఒక్క నిమిషం మనం ఒక్క నిమిషం సార్ మాట్లాడదాం. వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్లే ముందు సార్ ఒక్కసారి పిఠాపురం వర్మ గారి ఆ బయట ఒక్కసారి ప్లే చేయండి. వివేక్ బాబు గారికి వెళ్లే ముందు ఒకసారి ఆ బయట ప్లీజ్. చేస్తున్నారు కదా, ఏ అడుగుతూ తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం అన్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఓడిపోయిన 1 నెలకో 2 నెలకో వరదలు. మరి సీఎం అనలేదా రావణపేటలో? అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటున్నాడు. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడిగిన కార్యకర్తలు, అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కదా. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నాను ప్రశ్నిస్తున్నాను. గుడ్ మార్నింగ్ వివేక్ బాబు గారు. సో విన్నాం, పిఠాపురం వర్మ గారు మాట్లాడింది విన్నాం, అలాగే మన శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడింది విన్నాం, పవన్ కళ్యాణ్ గారు